ఏనుగు మళ్ళీ జూలు విదిలిస్తుందా? వూలీ మమూత్ భారీ ఆకారంతో సింహం జూలును తలపించేలా తొండం నుండి తోక దాకా దట్టమైన రోమాలతో భీకరంగా ఉండే ఏనుగు అది. అలాంటి ఏనుగును పునఃసృష్టించేందుకు ఒక ఎలుకంత ముందడుగు పడింది. భూమి మీద తిరిగాడి కాలక్రమేణా అంతరించిపోయిన అరుదైన జీవాలను పునఃసృష్టి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా కొలాసల్ బయోసైన్సెస్ శాస్త్రవేత్తలు వూలీ మమూత్ ఏనుగును తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తర ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమూత్ అవశేషాల్లోని జన్యువులను ప్రస్తుతమైన సాధారణ ఆసియన్ ఏనుగుల జన్యువులను పోల్చి చూశారు. మమూత్లలో దట్టమైన వెంట్రుకలకు కారణమైన జన్యువులను గుర్తించారు. దీనికి సంబంధించి తొలుత ఎలుకలపై ప్రయోగాలు చేపట్టారు. అంతరించిపోయిన ఒకనాటి జీవులను పునఃసృష్టించగలం అనేందుకు ఈ ఎలుకలు సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీతో వూలీ మమూత్లను పుట్టించి ప్రకృతిలోకి వదిలిపెట్టగలం అని కొలాసల్ సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ బెత్ షాఫిరో పేర్కొన్నారు. ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమూత్ అవశేషాల నుండి జన్యువులను సేకరించారు. ఇప్పుడున్న ఆసియా ఏనుగుల జన్యువులతో వూలీ మమూత్ జన్యువులను పోల్చి తేడాలను గుర్తించారు. ఎలుక పిండ కణాలను తీసుకుని వాటిలో పైచర్మం, వెంట్రుకలు, వాటి పొడవు, మందం తదితర లక్షణాలను నియంత్రించే 8 జన్యువుల్లో మమూత్ల జన్యువుల తరహాలో మార్పులు చేశారు. ఈ జన్యు మార్పిడి చేసిన పిండ కణాలను కొన్ని సాధారణ ఎలుకల గర్భాల్లో ప్రవేశపెట్టారు. నిండా దట్టమైన రోమాలతో అతి శీతల వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగిన ఊలు ఎలుకలు జన్మించాయి.